ఓడిపోయేవాడు తను వెళ్లే దారిలో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాడు, ఫెయిల్ అవుతాడు, తొందరగా నిరాశ చెందుతాడు, తన ప్రయత్నం నుండి విరమిస్తాడు, మళ్ళీ దానికోసం ఆలోచించడు, అసలు ప్రయత్నించడు. కానీ గెలిచేవాడు ప్రాబ్లంని ఛాలెంజ్లా తీసుకుంటాడు, వాటిని సాల్వ్ చేయడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తాడు, తను చేసిన తప్పుల నుండి నేర్చుకుని మళ్ళీ వాటిని రిపీట్ చేయడు, రక్తాన్ని చెమటగా చిందించి సక్సెస్ని పొందుతాడు. మన విజయాన్ని చంపేసే హంతకులు ఎవరో తెలుసా? మన షైనెస్, సిగ్గు. మనం చంపాలనుకున్నది చెప్పడానికి అడ్డుపడుతుంది. డిస్ట్రాక్షన్ నీ ఫోకస్ని డీవియేట్ చేస్తుంది. ఓవర్ థింకింగ్ నీ ఆశయం గురించి ఆలోచన కాకుండా అనవసరమైన ఆలోచనలు నిన్ను వెనక్కి లాగేస్తూ ఉంటాయి. గతంలో ఉండిపోవడం, గతంలో జరిగిన ఫెయిల్యూర్, గతంలో జరిగిన స్ట్రగుల్, నీపై నువ్వు నమ్మకం కోల్పోవటం, నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవడం, నీ బలబలాలు నీకు తెలియకపోవటం. గెలిచే సత్తా నీలో ఉన్నా